టీడీపీ జనసేన పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో దూకుడును పెంచాయి. సమయం దగ్గర పడటంతో సీట్ల సర్దుబాటుపైన రెండు పార్టీలు ఫోకస్ పెట్టాయి. సీట్ల సర్దుబాటుపైన ఉమ్మడి ప్రకటన ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే 2 సార్లు చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న చంద్రబాబు వచ్చే 2-3 రోజుల పాటు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనకు ఇరు పార్టీల నాయకులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై మేనిఫెస్టో రూపకల్పనపై కసరత్తు పూర్తి చేసింది. ఈ క్రమంలోనే మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేయనున్న నేపథ్యంలో అటు టీడీపీ ఇటు జనసేన నుంచి ఆశావహులు టికెట్ కోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇరు పార్టీలకు ఆమోదయోగ్యమయ్యే విధంగా టికెట్ కేటాయింపులు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన ప్రక్రియపై తెలుగుదేశం, జనసేన అధినేతలు కసరత్తు ప్రారంభించారు. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశమై చర్చించారు. అతి త్వరలో మరోసారి సమావేశమై ఈ కసరత్తును కొలికి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో పైన చంద్రబాబు, పవన్ తుది కసరత్తు చేయనున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులు, సర్దుబాట్ల కోసమే చంద్రబాబు రా కదలిరా సభకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఇప్పటి వరకు 17 పార్లమెంటు స్థానాల్లో సభలు పూర్తి చేశారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి మిగిలిన నియోజకవర్గాల్లో రా కదలిరా సభలు నిర్వహించేలాగా ప్రణాళిక రూపొందించారు. అలాగే వచ్చే నెల 4వ తేదీన అనకాపల్లి నుంచి పవన్ పర్యటన ప్రారంభం కానున్నట్లు జనసేన సంకేతాలు ఇస్తున్నాయి. ఈ సభ నుండే పవన్ ఎన్నికల సమర శంఖారావం పూరించి మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళ్లబోతున్నట్లు చెప్తున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో జనసేన పార్టీ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాలను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు అనే నినాదంతో జనసేన మేనిఫెస్టోలో అంశాలను ప్రతిపాదించింది. యువతకు ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి ప్రోత్సాహకాలకు జనసేన పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని కూడా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది. తమ కూటమి అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీటి సమస్య నివారణ, రైతుల సంక్షేమం, కౌలు రైతుల భద్రతపై మేనిఫెస్టోలో హామీ ఇవ్వనున్నారు. ఇక టీడీపీ పేదరికాన్ని నిర్మూలించేందుకు ఏం చేయనున్నారో ఈ మేనిఫెస్టో ద్వారా స్పష్టమైన హామీ ఇవ్వనుంది. పేదలను సంపన్నులను చేసేందుకు ప్రయత్నించనున్నట్లు ఇప్పటికే ప్రకటించగా, రాబోయే 5 ఏళ్లలో పేద ఆదాయాన్ని రెట్టింపు చేసేలాగా టీడీపీ జనసేన ప్రభుత్వం పనిచేస్తుందని మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు సమాచారం. ఇక బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తెచ్చి వారికి అన్ని విధాలుగా అండగా ఉండనున్నట్లు టీడీపీ హామీ ఇవ్వనుంది. ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. దీన్ని మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు సమాచారం. అన్నదాన పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు టీడీపీ హామీ ఇవ్వనుంది. మహాశక్తి పేరిట మహిళల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించనున్నట్లు టీడీపీ హామీ ఇచ్చింది. కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు స్త్రీ నిధి కింద నెలకు 1,500 రూపాయలు అందించనున్నట్లు టీడీపీ హామీ ఇచ్చింది. అలాగే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఒక్కో విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు అందించనున్నట్లు టీడీపీ ప్రకటించింది. వీటన్నిటిని ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచినట్టు సమాచారం. ఇక మహిళల కోసం రూపొందించిన ముఖ్యమైన పథకం దీపం పథకం. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా టీడీపీ ప్రకటించింది. రాష్ట్రంలోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి నిరుద్యోగికి యువగలం నిధి కింద నెలకు 2,500 రూపాయలు ఇవ్వనున్నట్లు టీడీపీ హామీ ఇచ్చారు. వీటన్నిటిని ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. మొత్తంగా
ఫిబ్రవరి 4 లోపు సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసి ఉత్తరాంధ్ర నుంచి సమరశంఖం పూరించేందుకు జనసేనాని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 4వ తేదీన అనకాపల్లి నుంచి మేనిఫెస్టో విడుదల చేసి ప్రజాక్షేత్రంలో ఉండాలని పవన్ ఆలోచనగా చెప్తున్నారు.